రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బెయిల్ లభించడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఇక మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. హైదరాబాద్కు బయలుదేరే ముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచిందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, న్యాయం కోసం ఆ పోరాటం కొనసాగుతుందని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుమారుడు ఉన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెయిల్ లభించడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. హైదరాబాద్కు బయలుదేరే ముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచిందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు కవిత. ఇక సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ జై తెలంగాణ అని కూడా నినదించారు. కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుమారుడు ఉన్నారు.